హాయ్ అండి, నేను మీ విజయపద్మని. ఇవాళ నేను చేసే రెసిపీ కొబ్బరి చట్నీ. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సరిపోద్ది. వేసుకున్నాక పచ్చిమిరపకాయలు గిల్లుకుని వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి. రెండు వెల్లుల్లిపాయలు, ఇవి వేసుకున్నప్పుడు ఈ తెల్లరంగు రావాలి, మిరపకాయలు తెల్లరంగు వచ్చే వరకు వేపాలి. చుట్టుపక్కల లేకపోతే దూరంగా ఉండండి. కొబ్బరికాయ కూడా పేస్ట్ వేసుకుంటే చట్నీ కొంచెం కమ్మగా ఉంటుంది. దీంతో శనగపప్పు వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి మగ్గుతాయి. ఈసారి వేపినవన్నీ మనం వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, శనగపప్పు, కొబ్బరి అన్నీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టడమే. ఇదిగోండి చట్నీ మిక్సీ ఆడేసాం. ఇప్పుడు ఇందులో పోపులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టుకోవాలి. ముందు మినపప్పు వేసుకోవాలి, తర్వాత ఆవాలు, ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసి పోపుని వేసుకోవాలి. అంతే, రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.